Hello all, welcome back to our YouTube channel. So this video is all about group 1 preparation. జనరలీ అందరూ ప్రిపేర్ అయ్యే వాళ్ళే, అందరూ చదువుతున్న వాళ్ళే కదా. దీంట్లో ఏం కొత్తగా ఉంది అని చెప్పేసి అది అనుకోకండి. ఇది కంప్లీట్గా నా స్టోరీ, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, మీరు ఇట్లాంటి మిస్టేక్స్ చేయకండి అని చెప్పడానికి చేస్తున్న వీడియో ఇది. సో గైస్, జనరల్గా రోజు చదువుతున్నట్టే కంప్లీట్గా ఒక స్కెడ్యూల్ ప్లాన్ చేసుకొని మంచిగా చదవాలి అని చెప్పేసి అయితే కూర్చున్నా. సో ఐ థాట్ ఇట్లా కాదు, ఇంకా నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఐ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ టుమారో అని చెప్పేసి అనుకున్నా. లైక్ ఏంటి అంటే, నేను నైట్ ఔల్ని, నాకు మార్నింగ్ లేసే హ్యాబిట్ లేదు. సో నేను మార్నింగ్ చదవను అనమాట. సో ఏంటి, నేను ఇట్లాగే చదువుతున్నా. లేదు, నేను ఇంకా ప్రిపరేషన్ గట్టిగా చేయాలి, బికాజ్ ఇన్ని డేస్ ఒక ఎత్తు, ఇప్పటి నుండి ఒక ఎత్తు అని చెప్పేసి అనుకున్నా. ఎందుకంటే మనకంటే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఫుల్ మంది ఉన్నారు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో. వాళ్ళని బీట్ చేస్తూ ఇదే వరల్డ్లో మనం దూసుకెళ్ళాలి అని చెప్పేసి అయితే అనుకున్నా. సో ఇదంతా కాదు, నేను ఇన్ని డేస్ చదువుతుంది ఓకే, బట్ ఇంకా చదవాలి అని ఒక సెల్ఫిష్ రీజన్తో నేను ప్రిపరేషన్ని మార్నింగ్ అవర్స్లో కూడా చదవాలి అని చెప్పేసి అనుకున్నా. నేను నైట్ ఎట్లాగో 12:30-1 ఈజీగా అవుతుంది నాకు, పడుకోవాలంటే 2 కూడా అవుతుంది అప్పుడప్పుడు. సో ఇట్లా కాకుండా నేను మళ్ళీ మార్నింగ్ కూడా చదవాలి అని చెప్పి ఒక సెల్ఫిష్గా ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నా. నేను ఇది మిస్టేక్ అని నేను తొందరగానే గ్రహించిన అనిపిస్తుంది. ఐ విష్ ఐ కుడ్ మీకు కూడా చెప్తే ఇదంతా మీకు హెల్ప్ఫుల్ అవుతుందనే అనే ఒక్క రీజన్తో వీడియో చేస్తున్నా. సో నాకు జరిగింది ఏంటి అంటే, డే 1 రోజు నేను మార్నింగ్ 4:30కి లేచిన, అలారం పెట్టుకున్నా, మంచిగా లేచిన, ఫ్రెష్ అప్ అయిపోయినా, చదవడం స్టార్ట్ చేసిన. యూ మే బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 5 to 8 o'clock వరకు వితౌట్ బ్రేక్ నేను కంప్లీట్ డెడికేషన్తో, నీట్గా కాన్సన్ట్రేషన్తో పర్ఫెక్ట్గా చదువుకున్నా. ఆ చదువుకుంది నాకు చాలా బాగా గుర్తుంది. నేను అది అగ్రీ చేస్తా, మార్నింగ్ లేవడం వల్ల ఆ బెనిఫిట్ మనకు ఖచ్చితంగా ఉంది అని. నెక్స్ట్ ఇంకా 8 తర్వాత నేను ఇంకా నా కాలేజ్ కోసం రెడీ అవ్వాలి అండ్ ఫ్రెష్ అవ్వాలి అండ్ ఎవ్రీథింగ్, నా మార్నింగ్ రొటీన్ అనేది కంప్లీట్ చేసుకున్నా. నా స్టఫ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత కాలేజ్కి వెళ్ళిపోయినా. అండ్ ఇక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో కంప్లీట్ ఎండలు ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది కంప్లీట్గా రిలేట్ అవుతుంది, బికాజ్ ఇక్కడ తొందరగా ఎండలు ఎక్కువగా ఉంటాయి. సమ్మర్ కంటే బిఫోరే వస్తాయి. ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్ లోపలనే ఎండలు ఎక్కువ అయిపోతాయి. సో అట్లా కాలేజ్కి కూడా వెళ్ళిన. 5 కాన్సిక్యూటివ్ డేస్ కంటిన్యూగా నేను ఇదే రొటీన్ని ఫాలో అయినా. మార్నింగ్ 4:30కి లేవాలి, చదువుకోవాలి 8 వరకు, దెన్ నేను మళ్ళీ నా కాలేజ్ స్టఫ్కి ప్రిపేర్ అయిపోవాలి. 9:30 to 10 ఆ టైంలో కాలేజ్కి వెళ్ళి, దెన్ ఐ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ బై 5 o'clock ఇన్ ద ఈవినింగ్. నేను దీని తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ తీసుకొని టీ తాగేసి మళ్ళీ నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. 6 o'clock నుండి 11:30 వరకు ఇన్ ద ఈవినింగ్ వితౌట్ బ్రేక్, మధ్యలో 5 to 10 minutes అట్లా బ్రేక్ తీసుకొని మరి కంటిన్యూగా చదువుకున్నా. మార్నింగ్ 4:30కి లేచిన దాన్ని 11:30-12 వరకు కంటిన్యూగా, అసలు నో స్లీప్ ఆర్ నథింగ్, ఒక చిన్న నాప్ కూడా లేదు. నేను ఏమీ పెద్ద గర్వంగా ఆర్ గొప్పగా చెప్పట్లేదు. స్లీప్లెస్ నైట్స్ అంటాం కదా, కొన్ని స్లీప్లెస్ నైట్స్ అని అంటాం కదా, 3 to 4 hours మాత్రమే నేను పడుకున్నా. అంత స్ట్రెస్ఫుల్ అయిపోయింది నా బ్రెయిన్. ఇదంతా బాగుంది, కానీ నాకు ఇదంతా ఎఫెక్ట్ 6th డే రోజు జరిగింది. ప్రిపరేషన్ 6th డే రోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో నేను చెప్పినట్టు ఎండలు ఎక్కువ ఉండడం వల్ల సన్ స్ట్రోక్, కాన్స్టిపేషను, స్లీప్లెస్ నైట్స్ వల్ల వచ్చిన మైగ్రేషన్ ఆర్ హెడేక్ అనుకోవచ్చు. ఇదంతా నాకు ఒకటేసారి ఎఫెక్ట్ అయిపోయి, ఇంకా నేను కంప్లీట్ బెడ్ మీద నుండి లేచే స్టేజ్లో కూడా లేకుండా అయిపోయింది నా సిచ్యువేషన్. బుక్ ఓపెన్ చేసేంత ఓపిక కూడా లేదు, అసలు ఏం లేదు. కంప్లీట్ అంటే బాడీ అసలు నాది ఫంక్షనింగ్ ఆగిపోయింది, అట్లా అయిపోయింది కంప్లీట్గా. సో ఇదంతా మీకు షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మన బాడీ అనేది ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ సిస్టమ్, ఒక పర్ఫెక్ట్ మెటబాలిజంతో రన్ అవుతుంది ఈ సిస్టమ్. మనం డిస్టర్బ్ చేయాలి అనుకొని, అంటే మన డైలీ రొటీన్స్ని మనం డిస్టర్బ్ చేసుకొని ఇంకెక్కువ ఎఫర్ట్స్ పెడదాము అని చెప్పేసి అనుకుంటే ఇనిషియల్ స్టేజెస్లో అది కష్టం. లైక్ ఎట్లా అంటే, మనం ఏదైనా పని అలవాటు చేసుకున్నాము అంటే అది మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి. అంతేగాని నాలాగా ఒకటేసారి దూసుకెళ్తా అంటే అది ఇంపాసిబుల్ అండి. చదువుతున్నాం ఓకే, మనం కష్టపడుతున్నాం ఓకే, ఎగ్జామ్ రాద్దామని చెప్పేసి జాబ్ కొడదామని ఇంత కసితో ఉన్నప్పుడు
మన హెల్త్ని కూడా అంతే కాన్షియస్గా మనం మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది నేను మిస్టేక్ చేసిన, ప్లీజ్ మీరెవ్వరు ఇట్లాంటి మిస్టేక్ చేయకండి. ఇఫ్ నాట్, మెల్లిగా ఇంప్లిమెంట్ చేయండి. ఏం చేసినా మెల్లిగా అలవాటు చేసుకుంటేనే అది సెట్ అవుతుంది. మనం ఎంత కష్టపడి ఎంత హార్డ్ వర్క్ చేసి లాస్ట్కి హెల్త్ సరిగ్గా లేకపోతే అటెంప్ట్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతాం. సో ఎంత కష్టపడ్డదంతా వేస్ట్ అయిపోతుంది. గైస్, ఇది మనకు చాలా క్రూషియల్ టైం. ఐ బిలీవ్, నేను అనుకుంటుంది, నేను ఫాలో అయ్యేది ఒక్కటే. లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో కష్టాల నుండి దాటొచ్చినాము, ఎన్నో మాటలు పడ్డాము, ఎన్నో హడిల్స్ని ఫైట్ చేసుకుంటూ దాటినాము. ఇక నాతో కాదు, అయిపోయింది నా లైఫ్, నా పని అయిపోయింది, ఇంతే అని అనుకున్న సిచ్యువేషన్స్ నుండి కూడా మనం బయటకు వచ్చినాం. వాటితో కంపేర్ చేసుకుంటే ఇది అంత పెద్ద కష్టమైన పని, చదవడం అంత పెద్ద కష్టమైన పని కాదు అని నేను బిలీవ్ చేస్తా. నా ఫీలింగ్ ఇది. సో అంతే. ఈ వీడియో కంప్లీట్గా చెప్పాల్సింది ఒకటే, మీ హెల్త్ని చూసుకోండి ఫస్ట్. హెల్త్ గురించి ఆలోచించండి ఫస్ట్. అండ్ ఏం చేసినా ఒకవేళ చేంజ్ చేయాలి అనుకుంటున్నా, అంటే మీ ప్రిపరేషన్లో కొన్ని చేంజెస్ చేయాలి అనుకుంటున్నా కూడా ఒకేసారి ఇంప్లిమెంట్ చేయకండి. మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేసుకోండి. అండ్ ఇంకా లక్కీలీ ఏంటి అంటే, నాకు ఈ రియలైజేషన్ అనేది కొంచెం ప్రిపరేషన్ ఇనీషియల్ డేస్లో స్టార్ట్ అయింది. అదే నేను ఇది మళ్ళీ ఎగ్జామ్ దగ్గరున్న టైంలో అయ్యి ఉంటే కనుక నేను చాలా ఎఫెక్ట్ పడేది నాకు అది ఎగ్జామ్కి. సో ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఈ 6 months మన ప్రిపరేషన్, ఈ 6 months మన హార్డ్ వర్క్ ఈక్వల్స్ టు 60 years ఆఫ్ అవర్ హ్యాపీ లైఫ్. ఈ ఈక్వేషన్ని అస్సలు మర్చిపోకండి గైస్. నేను ఒక ఆస్పిరెంట్ని, నా తోటి ఆస్పిరెంట్స్కి నేను ఇదొక షేర్ చేయాలి అనుకున్నా, ఇదొకటి. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ యూ లైక్ ది వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ subscribe to my channel. Thank you.